సంక్రాంతి సంబురం అంటే చుట్టాలు, పక్కాలు, అరిసెలు, స్వీట్లు, భోగిపళ్ళు, గంగిరెద్దులు, బొబ్బెమ్మల ముచ్చటే కాదు. వీటన్నిటికీ మించి మరొకటి కూడా ఉంది. అదే పతంగులు. అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండగ. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది పతంగుల ధరలు పెరిగాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. సైజు, రకరకాల ఆకారాలను బట్టే రేట్లు ఉన్నాయి. 5 రూపాయల నుంచి 500 వరకు నగరంలో లభ్యమవుతూ ఉండగా మిక్కీ మౌస్, సూపర్ హీరోస్, కార్టూన్ పతంగులను కొనుగోలు చేస్తూ చిన్నారులు వేడుకలు చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కంటే పతంగ్ బిజినెస్ ఈసారి చాలా బాగుంది. ఇప్పటికే చాలా దుకాణాల సరుకు మొత్తం ఖతమైంది. మా దగ్గర కూడా ఏం లేవు. ఇప్పుడు పేపర్ కైట్స్ అయితే, ధూల్పేట్ కైట్స్ అయితే మొత్తానికి ఇప్పుడు ఎండ్లో ఉంది. బయట కైట్స్ అయితే వచ్చేటివి. ఈ కవర్ పతంగ్ కూడా కొంచెం షార్టేజ్లోనే నడుస్తుంది. పేపర్ కైట్ షార్ట్ అయినందుకు ఈ కవర్ పతంగ్ కూడా మంచి క్వాలిటీ షార్టేజ్ అని నడుస్తుంది. బిజినెస్ అయితే చాలా బాగుంది ఈసారి అయితే. నా దగ్గర 5 का पतंग సైజ్ వస్తుంది. 4 సైజెస్ ఉన్నాయి నా దగ్గర. 5 का पतंग, హాఫ్ పౌండ్, ఫుల్ పౌండ్, డబల్ పౌండ్. రేట్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు మార్కెట్లో, కానీ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీని బట్టి కొంచెం రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ గురించి మనం చెప్తే బాగుంటుంది. మార్కెట్ గురించి ఎవరిది వాళ్ళకు ఉంటాయి రేటు. నేనైతే పెరిగింది, ఎందుకంటే కొంచెం చైనా మాజా కొంచెం టైట్ చేసే వల్ల. మా దగ్గర అయితే ఇప్పుడు పేపర్ మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి కదా. పతంగ్స్ ఏమైనా ఉన్నాయి నా దగ్గర కాలేదు, అందుకు ఈ పతంగులు అమ్ముతున్నాయి. పేపర్ కైట్స్ చాలా షార్టేజ్లో ఉంది నా దగ్గర అయితే. ప్రతి సంవత్సరం కంటే ఈసారి నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి మార్కెట్లో. ఈరోజు మనం ఏదైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో ఆ రేట్సే రీజనబుల్గా ఉన్నాయి. ప్లస్ పండుగ మేమైతే బాగా కైట్స్ ఎగరేస్తాం తెలంగాణలో. అలాగే ఆడపిల్లలు ముగ్గులు వేసుకుంటారు. అదే మా స్పెషాలిటీ. బాగా నాన్ వెజ్ తినడము, పిండి వంటలు తినడము, ఇది మా స్పెషాలిటీ అండి. తెలంగాణలో, హైదరాబాద్లో మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తాం, చిన్న పెద్ద అందరం. అంతే అండి. థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నాయండి, పిల్లలకే తీసుకుంటాం. మేము అందరం కలిసే ఫ్రెండ్ సర్కిల్, మా పిల్లల ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ అందరం కలిసే పతంగులు ఎగరేస్తాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు రేట్లు అయితే చాలా వ్యత్యాసం ఉంది. చేంజ్ ఆఫ్ రేట్స్ చాలా ఉంది. కానీ పండుగ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం. అందరం స్నేహితులతో కైట్స్ ఎగరేస్తాము, అందరం కలుస్తాము, పిండి వంటలు తింటాము, నాన్ వెజ్ తింటాము, అందరం గెట్ టుగెదర్ అవుతాం. బేసికలీ అంతా గెట్ టుగెదర్ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం. సో అదే కాకుండా ఇక పొద్దుగాల పూట ముగ్గులు వేస్తారు, ఇంటి ముంగట గొబ్బెమ్మలు పెడతారు, రేగు పండ్లు అవి ఇవి అంతా ట్రెడిషనల్ అంతా చేస్తారు. బసవన్న వస్తాడు, బసవన్నతో ఆడిపిస్తారు. అతనికి బియ్యం ఇస్తారు, అన్నీ వేస్తామన్నమాట పొద్దుగాల. సో అప్పటి ట్రెడిషన్కి ఇప్పటి ట్రెడిషన్ చాలా వ్యత్యాసం ఉంది. చేంజ్ అయిందండి. ఇప్పుడు కానీ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అంతా. కానీ అప్పట్లో ఈ ఫోన్ లేవు కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఫోన్స్ వల్ల కైట్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అందరికీ. పతంగులు బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఎక్కువ రేటు ఉన్నాయి, కొన్ని తక్కువ రేటు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు అందరు బాగున్నాయి. మాంజల్ గిట్ట సస్తాలు ఉన్నాయి. కుక్కట్పల్లి నుంచి వచ్చినాం మేము. ఇక్కడ బాగా అమ్ముతారని చెప్పి రేట్లు బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి అన్ని రేట్లు. జర్ర పెరిగినాయి, కొంచెం పెరిగినాయి రేట్లు. ఇప్పుడు దగ్గర ఒక 3000 సామాన్లు ఉన్నాయి ఇప్పుడు. మాంజల్ అన్న పిల్లలకి నాకు మేము అంత ఫ్యామిలీ మొత్తం ఎగరేస్తాం. అవునన్న, అవును. పిల్లల కోసమని ప్రతి సంక్రాంతి చాలా ఘనంగా నిర్వహించుకుంటాం మేము. ఇక పిల్లల కోసమని ఈసారి స్పెషల్గా ధూల్పెట్టుకొచ్చి కైట్స్ ఇట్లా స్పెషల్ మాంజాలు పిల్లల కోసమని తీసుకొచ్చినాం. ఇక 1 వీక్ హాలిడే ఇచ్చారు కాబట్టి పిల్లలు కూడా చాలా సరదాగా ఉన్నారు. స్పెషల్గా వేసామని ఈసారి అట్లా అనుకొని షాపింగ్కి వచ్చామండి కైట్ ఫెస్టివల్కి. ప్రతి ఇయర్ భోగి తవతల సంక్రాంతి రోజు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. మార్నింగ్ ఇంట్లో లేడీస్ ముగ్గులు వేయడం కానీ, ఇంట్లో పిండి వంటలు అన్నీ మంచిగా చేసుకుంటాం. ఇక చెప్పాల్సిన వేరే స్పెషల్ ఏం లేదు. కానీ ఇక ఆఫ్టర్నూన్ కాగానే ఇక పిల్లల సందడే అలాగుంటుంది. అది కైట్ ఫెస్టివల్ అంటేనే ఇక పిల్లలకి, పెద్దలకు కూడా అంతే ఉంటుంది. ఇక ప్రతి ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తాం ఫెస్టివల్కి. డీజే పెట్టుకొని అలా సరదా గడిచిపోతానండి.